ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. సారీ అనే పదం గురించి మాట్లాడుకుంటే అసలు అది ఈ మధ్య కాలంలో అంటే ఊత పదం అయిపోయింది అనుకోండి. అసలు సారీ అంటే ఏంటంటే మన లోపల నుంచి రావాల భావన, అంటే పశ్చాత్తాపం, నేను తప్పు చేశాను అనే అది లేదు ఇప్పుడు. ప్రతిదానికి సారీ 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 అంటాం. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో చూసుకుంటే ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఒక పెద్ద గొడవే జరిగింది, ఇప్పుడు ఎవరు సారీ చెప్పాలంటే ఈ ఈగోస్ ఇవన్నిటి వల్ల కూడా ఈ సారీ చెప్పడం అనేది లేట్ అవుతుంది అని అంటే ఎవరు చెప్పితే అది ఆ దాంపత్య జీవితం అనేది బలపడుతుంది అంటే, ఎక్కువసార్లు సారీ చెప్పడం వల్ల అది లూజ్నెస్ కూడా అయిపోతుందా అంటే, అసలు ఎవరు చెప్పాలి సారీ అంటే? సారీ అనేది ప్రతి సిచ్యువేషన్లోనూ భర్తే చెప్పాలి లేదా భార్య చెప్పాలని ఉండదు. అది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఆ పరిస్థితిలో వాళ్ళు రియాక్ట్ అవ్వడాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సారీ అనేది నువ్వు చెప్పినట్టుగా ఊతపదం అయిపోయింది ఈ రోజుల్లో. ఎవరికి దాని మీద బాధ ఉండట్లా. ఏదైనా పని చేసి కింద పడిపోయిన వస్తువు తీస్తే థ్యాంక్స్ అంటాం, చాలా సహజంగా వచ్చేస్తుంది. ఆ థ్యాంక్స్ అనే పదం ఎంత సహజమైపోయిందో సారీ కూడా అంతే అయిపోయింది. ఇప్పుడు మా తోడు నెడలా పొద్దున్న ఆరకుండా ఫోన్ చేస్తారు వాడు ఎవడో, ఇంకా నేను కాఫీ పెట్టుకుంటుంటా, కాఫీ కూడా తాగను. ఏమయ్యా ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు, ఆఫీస్ అవర్స్లో చేయొచ్చు కదా అంటే సారీ అండి. రాత్రి 10:30కి వాడు ఎవడో ఫోన్ చేసి ఈ నెంబర్ మీదేనా అండి, ఎవరో ఇచ్చారు, అవునో కాదో అని చెక్ చేస్తున్నా. దానికోసం నువ్వు నాకు ఫోన్ చేసి నిద్రలో ఉన్న దానికి భంగం కలిగించి ఇప్పుడు మాట్లాడడం అంత అవసరమా అంచేత అంటే సారీ అండి. ఈ సారీ చెప్పే బదులు ఎందుకు ఆలోచించుకోరు? సారీ అనేది మనలో కలిగిన పశ్చాత్తాపాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం. అది పశ్చాత్తాపం ఏం లేదు, థ్యాంక్స్ ఎలాగినా సారీ అంతే. పశ్చాత్తాపం లేకుండా చెప్పే సారీకి వాల్యూ ఏముంది అసలు? అంచేత సారీ అనేది ఎవరు చెప్పాలి, భార్య చెప్పాలా భర్త చెప్పాలా అని కాదు, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో కనుక నేను కోపంగా ఓవర్ రియాక్ట్ అయ్యానని భర్త అనుకుంటే భర్త చెప్పచ్చు, లేదా భార్య కూడా ఆయన ఆఫీస్ నుంచి వస్తే నేను విసిగించాను ఆయన, నేను భార్య చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ఇంకొకటి, సారీ చెప్పాలి అనే ఒక పంతం ఉంటుంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి. ముందుగా చెప్తే నేను లోకువైపోతాను, నువ్వేనే చెప్పాలని ఈయన, తనే చెప్పాలని ఆయన. అసలు కొన్ని సందర్భాల్లో సారీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా, వాళ్ళ యాక్షన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు అని. ఎందుకంటే ఇప్పుడు కోపంతో భర్త అరిచేశాడు, అయిపోయింది. భార్య సారీ చెప్పడానికి ఈగో వచ్చింది, ఆయనే కదా నన్ను తిట్టాడు ఆయనే చెప్పాలని ఆవిడ అనుకుంది. కాసేపటికి చల్లారిపోయింది, ఆ కోపాలు తగ్గాయి ఇద్దరికి. భోజనం చేస్తూ నార్మల్గా మాట్లాడుకుంటున్నారు అనుకో, పక్కకు పోయింది, అసలు ఆ ఇష్యూయే పక్కకు పోయింది. దాన్ని నువ్వు సారీ చెప్పావా నేను సారీ చెప్పాను అన్నది లేదు. అంచేత సారీ చెప్పటం కంటే కూడా అది ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం, అంటే దాన్ని తర్వాత ఆ కోపాన్ని తగ్గించుకొని నార్మల్గా మాట్లాడడం. కొంచెం కూరేసుకుంటావానో, ఈ చీర నీకు బాగుందనో, ఆ భార్యని ఒక 2 సార్లు కాస్త ప్రైజ్ చేస్తే నువ్వు వేరే సారీ చెప్పక్కల, అయిపోయినట్టే. అది ఆ సమస్య అక్కడితో సాల్వ్ అయిపోయినట్టు. దాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది ఏంటంటే సారీ చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. నేనెందుకు చెప్పాలి, అసలు నేను ఏం తప్పు చేశానని సారీ చెప్పాలి. ఒకవేళ తప్పు చేసినా కూడా చెప్పడానికి బాధపడతా ఉంటారు. నేను ఎందుకు చెప్పాలి, నేను కరెక్ట్గానే ఉన్నాను అయినా సరే నేను చెప్పను అని. ఈగో అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అసలు భార్య భర్తల మధ్యలో ఈ ఈగో అనేవి ఇవన్నీ అవసరమా అంటే మేడం? ఈగో చాలా ప్రాముఖ్యత వహిస్తుందమ్మా నవ్వేడేసి. ఏంటంటే ఈ విడాకుల దాకా వెళ్ళిపోయిన కేసుల్లో కానీ, ఈ సారీ చెప్పే విషయాల్లో కానీ ఈ ఈగో ఎక్కువ. ముఖ్యంగా మేల్ ఈగో మగవాళ్ళకి ఇంకా ఓ పాలు ఎక్కువే ఉంటుంది ఆడవాళ్ళకంటే. నేనెందుకు చెప్పాలనే భావన. అంచేత ఈ సారీ అనే పదాన్ని పక్కకు పెట్టి ఇద్దరూ కలిసి సరదాగా సంతోషంగా గడిపే సమయంలోకి కనుక వాళ్ళు వెళ్ళినట్లయితే ఈ సారీ అన్న పదాన్ని మర్చిపోతారు. అది మర్చిపోయి జీవితం ముందుకెళ్ళాలే కానీ నువ్వే సారీ చెప్పాలని ఎందుకు? భార్యాభర్తలు పొట్టాడుకుంటారు 2 రోజులు 4 రోజుల దాకా మాట్లాడుకోరు, వారం రోజులు మాట్లాడుకోరు. ఈ వారం రోజుల్లోనూ ఆయనే సారీ చెప్పి నా దగ్గర రావాలి ఈవిడ అనుకుంటుంది, ఈవిడ నా దగ్గరికి రావాలి ఆయన అనుకుంటాడు. ఈగో అక్కడ ఉన్నదల్లా ఈగో. ఇద్దరికీ కావాలనే ఉంది కానీ ఈగో అడ్డొస్తుంది, ఎవరు ముందు మాట్లాడతారు అన్నది. అంచేత ఈగోలు పక్కన పెట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము, ఏదో ఒక రకంగా కలుపుకోగలిగితే ఈ సారీ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సారీ చెప్పటం కంటే కూడా అవతల వ్యక్తి నీతోటి స్నేహాన్ని కోరుకుంటున్నాడు అన్నది ముఖ్యం. అలాగే నువ్వు కూడా అవతల వ్యక్తితో స్నేహాన్ని కోరుకుంటున్నావు అన్నది ముఖ్యం. అది ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ సారీలు ఊరికే SORRY అని 5 అక్షరాలు చెప్పేస్తే సరిపోదు. కొంతమంది భర్తలు ఉంటారు మేడం, ప్రతిదానికి దీంతో నాకు ఎందుకు తలకాయ నొప్పి, సారీ చెప్పేస్తే అయిపోద్ది కదా అని, ఇంకా తప్పు ఆమెదైనా ఈయనదైనా సారీ చెప్పేస్తారు. అప్పుడు ఈ మరి భార్యకి భర్త లోకువేనా? అహంభావం పెరుగుతుంది కదా. ఆయనే చచ్చినట్టు సారీ చెప్తాడు నాకు, ఆయనే నా దగ్గరికి వాళ్ళ దగ్గరికి రావాలి అన్న అహంభావం పెరుగుతుంది కదా.
అయితే ఆయన బాధ ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవలు ఏదో ఒక రకంగా కాంప్రమైజ్ అయిపోదామనే మనస్తత్వం ఆయనది. అంచేత దానివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి ఆయనే చెప్తాడన్న ఎక్స్పెక్టేషన్ వీడికి మిగిలిపోతుంది. ఆయనకి ఎప్పుడో తిక్కపడుతుంది చెప్పడు, ఈమెకి ఇగో పెరిగిపోతుంది ఆయనే సారీ చెప్పాలి అని. ఎప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదని. అంచేత ఇలాంటి లేనిపోని తగువుల కంటే కూడా ఎప్పుడు జీవితం సామరస్యంగా ఎలా వెళ్తుంది అన్నది మెయిన్ అమ్మా. కలిసి సంసారం చేయాలి అంటే ఇద్దరం కలిసి సంతోషంగా గడపాలి. ఈ అక్కర్లేని సారీలు ఈగోలతోటి ఎందుకు టైం వేస్ట్. అంచేత ఇద్దరం కలిసి సినిమా చూద్దాము, లేకపోతే బయటకు వెళదాము, ఏదో సంథింగ్ కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుందాం, ఇంకో కప్పు కాఫీ తాగుదాం. అలాగా దాని నుంచి బయటపడ్డం అన్నది ఆలోచించాలి కానీ సారీ ఎవరు చెప్తారు అన్నది కాదు. ఒకవేళ చెప్పాడు నీ గోల పడలేక సారీ అన్నాడు, కానీ వాడు లోపల మార్పు లేదే నీ సారీ చెప్పేం ప్రయోజనం. మనిషిలో మార్పు రావాలి కదా. ఆ మార్పు కోసం అని చెప్పే పదం సారీ. మార్పు రాలేదు, ఏదో చెప్పన్నావు కాబట్టి చెప్పాడు అంతే. అంచేత దాని ఆ సారీ చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నిజమైన ఆ పశ్చాత్తాపం అనేది మనసులో ఉంటే ఇంకొకసారి ఆ తప్పు చేయాలి. అంటే కోఆర్డినేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి కానీ సారీలో ఏముంది, ఏమీ ఉండదు సారీలో. చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఒకప్పుడు సారీ అంటే అది ఆ పశ్చాత్తాపంతో వాళ్ళు చెప్పే మాట సారీ అండి అని. కానీ ఇప్పుడు ఏదేం లేదు, ఒక కాలు తొక్కి సారీ అనేసి వెళ్ళిపోతారు. అయ్యో కాలు తొక్కాను ఆవిడ దెబ్బ తగిలింది అన్నది ఎవరు ఆలోచించుకోరు కదా. సారీ చెప్పేశాను కదా అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ నవీన.